హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకోసం బుడ్డ శనగలు ఆలు కూర చూపించిపోతున్నాను. దానికోసం ఉడకబెట్టుకున్న బుడ్డ శనగలు, కట్ చేసి పెట్టుకున్న ఆలు, కట్ చేసుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కారం, ధనియాల పొడి, శనగగింజల పొడి, ఇంకా పసుపు, ఉప్పు ఇవి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ ఉంచి కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కావాల్సిన పప్పులు, 3 లవంగాలు, ఒక 5-6 మిరియాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిప్పటమన్న తర్వాత దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని 2-3 టైమ్స్ కలిపిన తర్వాత దాంట్లోకి టమాటో యాడ్ చేయాలండి. టమాటోస్ బాగా కలిపి దాని మీద ఒక 2 మినిట్స్ ప్లేట్ ఉంచాలండి. ఇప్పుడు టమాటోస్ కొంచెం మెత్తబడ్డాయి కదండి. ఇప్పుడు అందులోకి ఉడకబెట్టుకున్న బుడ్డ శనగలు, కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా ఒక 2 టైమ్స్ కలుపుకొని అందులోకే రుచికి సరిపడంత సాల్టు, నేనైతే రాళ్ళుప్పు యూజ్ చేస్తున్నానండి, పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. దాని మీద ప్లేట్ ఉంచి ఒక 5 మినిట్స్ ఉడకాలండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ప్లేట్ తీసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కావాలంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకోవచ్చు. అందులోకి కారం, ధనియాల పొడి, శనగగింజల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని అందులోకి వాటర్ వేసుకోవాలండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోండి. చూసారా, గుమగుమలాడే బుడ్డ శనగలు ఆలు కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ అందరికీ తెలిసేలాగా చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.